రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అసలు ఏం జరిగిందో ఈరోజు మనం ఈ విశ్లేషణలో చూద్దాం. ప్రజాస్వామ్య దేశాల పునాదుల కింద అత్యంత రహస్యంగా కొన్ని నెట్వర్కులు పుట్టుకొచ్చాయి. రహస్య సైన్యాలు, ఎక్కడా రికార్డులలో లేని చీకటి బడ్జెట్లు, అధికారిక ప్రభుత్వాలకు సమానాంతరంగా నడిచిన దాగి ఉన్న అధికార నిర్మాణాలు. ఇదంతా వినడానికి ఏదో థ్రిల్లర్ సినిమా కథలా అనిపిస్తోంది కదూ? కానీ ఇది రికార్డులలో స్పష్టంగా నమోదైన పచ్చి నిజం. అసలు వ్యవస్థను కాపాడాల్సిన రక్షకులే దానికి అతిపెద్ద ముప్పుగా మారితే పరిస్థితేంటి? ఇక్కడ మనం ఎదుర్కోబోయే ప్రధానమైన మిస్టరీ ఇదే. పశ్చిమ ఐరోపాను సోవియట్ ఆక్రమణ నుండి రక్షించడానికి మొదలైన ఒక సాధారణ వ్యూహం జవాబుదారీతనం లేని ఒక భయంకరమైన రహస్య అధికార వలయంగా ఎలా మారిపోయింది? దేశాన్ని రక్షించాల్సిన వాళ్లే సొంత ప్రజల పరనే అదృశ్యయుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఈ చరిత్ర మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరే, ఈ మొత్తం కథను ఒక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి దీన్ని 6 భాగాలుగా చూద్దాం. 1 సోవియట్ ముప్పు, 2 ఐరోపా రహస్య సైన్యాలు, 3 మాఫియా కూటమి, 4 చీకటి నిధులు, 5 వ్యవస్థాగత అవినీతి మరియు చివరగా 6 పరిష్కరించబడని వారసత్వం. ఈ భౌగోళిక, చారిత్రక అంశాలన్నీ కలిసి ఒకే పెద్ద కథగా ఎలా మారతాయో మనమిప్పుడు చూస్తాం. మొదటి భాగం సోవియట్ ముప్పు, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నెలకొన్న భయాందోళనలు. ఇదంతా ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవాలంటే, యుద్ధం తర్వాత పూర్తిగా విధ్వంసమైన పశ్చిమ ఐరోపాలో నెలకొన్న ఆ తీవ్రమైన భయాన్ని మనమొకసారి గుర్తు చేసుకోవాలి. తూర్పు వైపున సోవియట్ యూనియన్ ఒక ఐరన్ కర్టన్లాగా వేగంగా విస్తరిస్తోంది. ఎర్ర సైన్యం లేదా సోవియట్ ట్యాంకులు ఎప్పుడైనా ఇటలీ, ఫ్రాన్స్ లేదా పశ్చిమ జర్మనీ వీధుల్లోకి దూసుకొస్తాయేమో అన్న భయం అప్పటి ప్రభుత్వాలను అక్షరాల వణికించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బయట ప్రపంచానికి ఒక బహిరంగ రక్షణ కవచం కనిపించింది. అదే నేటో కూటమి. కాని ఆ అధికారిక ముసుగు వెనుక ఇంకొక రహస్య రక్షణ వ్యూహం నడుస్తోంది. అదేంటంటే, శత్రువులు రాకముందే వారికి వ్యతిరేకంగా ప్రతిఘటన నెట్వర్క్లను ముందుగానే రెడీ చేసి ఉంచాలని అమెరికాకు చెందిన సిఐఏ మరియు బ్రిటన్కు చెందిన MI6 కలిసి ఒక సాహసోపేతమైన చీకటి ప్రణాళికను రచించాయి. రెండవ భాగం ఐరోపా రహస్య సైన్యాలు, అత్యంత క్లిష్ట పరిస్థితుల కోసం సన్నద్ధం. ఇప్పుడు ఐరోపా వైపు చూద్దాం. కమ్యూనిస్టుల ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఒక రాడికల్ పరిష్కారాన్ని అమలు చేశాయి. ఇది సాధారణ యుద్ధానికి సంబంధించింది కాదు, అంతకు మించి. ఈ పరిష్కారాన్ని స్టే బిహైండ్ ఫోర్స్ అంటారు. అంటే ఒకవేళ శత్రువుల ఆక్రమణ జరిగితే సాధారణ ప్రజల్లో కలిసిపోయి ఉండి అక్కడి నుండే గెరిల్లా దాడులు చేయడానికి దేశంలోనే రహస్యంగా ఏర్పాటు చేయబడిన ఒక పారామిలిటరీ సంస్థనమాట. ఇందులో దేశభక్తిగల రైతుల దగ్గర్నుండి తీవ్రంగా వివాదాస్పదమైన మాజీ ఫ్యాషిస్టుల వరకు ఎవరినీ వదల్లేదు. అందరినీ ఈ ఆపరేషన్లో భాగం చేశారు. ఇది ఎంత భారీ స్థాయిలో జరిగిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇటలీలో ఈ ఆపరేషన్కి గ్లాడియో అని పేరు పెట్టారు. స్విట్జర్లాండ్లో P-26, బెల్జియంలో SD-8, డెన్మార్క్లో అప్సలాన్, నార్వేలో ROC, ఇలా యూరప్ ఖండమంతటా ఈ నెట్వర్క్ విస్తరించింది. అడవుల్లో, పాత ఫామ్ హౌజ్లలో, చివరికి చర్చిల నీళ్ల మాళిగల్లో కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారీగా ఆయుధాలను దాచిపెట్టాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మూడవ భాగం మాఫియా కూటమి, స్వదేశీ రంగాన్ని భద్రపరచడం. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా వైపు వద్దాం. తమ లాజిస్టిక్స్ కోసం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఒక ఊహించని మిత్రుడితో చేతులు కలిపింది. ఆ మిత్రుడు మరెవరో కాదు, చట్టాలకు తలవంచని అండర్ వరల్డ్ మాఫియా. ఈ బంధం ఎలా బలపడిందో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. 1942లో ఆపరేషన్ అండర్ వరల్డ్ పేరుతో నౌకాదళం మాఫియాతో ఒక చీకటి ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత 1947లో CIA ఏర్పడటంతో ఈ కూటమికి పునాదులు పడ్డాయి. అవే పునాదులు 1970ల నాటి ఇటలీలో జరిగిన హింసాత్మక దాడులకు దారితీసి చివరికి 1990లో ఆపరేషన్ గ్లాడియో ప్రపంచానికి తెలిసేలా చేశాయి. ఈ మాఫియా కూటమికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కార్లోస్ మార్సెల్లో. ఈ వ్యక్తి కేవలం మాఫియా డాన్ కాదు, అమెరికన్ సౌత్లో ఎవ్వరూ పట్టుకోలేని ఒక లాజిస్టికల్ వార్లార్డ్. ఓడరేవులను భద్రంగా ఉంచినందుకు ప్రతిఫలంగా షిప్పింగ్ మార్గాలపై ఇతనికి పూర్తి కంట్రోల్ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వ రికార్డులకు చిక్కకుండా ఆయుధాలను రవాణా చేయడానికి ఇతను ఒక పవర్ఫుల్ టూల్గా మారిపోయాడు. నాల్గవ భాగం చీకటి నిధులు, బ్లాక్ బడ్జెట్. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ
ఎటువంటి ప్రభుత్వ ఆడిట్లు, కాంగ్రెస్ పర్యవేక్షణ లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్లకు ప్రపంచవ్యాప్తంగా నిధులు ఎక్కడ్నుండి వస్తాయి? ఇదే అసలు సమస్య. దీనికి వాళ్లు వెతుక్కున్న పరిష్కారమే ఆపరేషన్ ఎక్స్. కర్నల్ పాల్ హెలివెల్ రూపొందించిన ఈ ప్లాన్ వింటే నిజంగా షాకవుతాం. మొదటి దశలో ఆసియాలోని గోల్డెన్ ట్రయాంగిల్లో డ్రగ్ సాగు చేశారు. రెండవ దశలో దాన్ని సిసిలియన్ మాఫియా ల్యాబ్లలో ప్రాసెస్ చేశారు. ఆ తర్వాత మూడవ దశలో దాన్ని అమెరికాలోని జాజ్ క్లబ్లలో పంపిణీ చేశారు. ఇలా వచ్చిన మాదక ద్రవ్యాల డబ్బును ఏ రికార్డులోనూ కనిపించని కరెన్సీగా మార్చి చీకటి ఆపరేషన్లకు వాడారు. ఈ పరిస్థితులు చూసే అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ నాకు అమెరికన్ గెస్టాపో వద్దు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అదుపులేని ఇంటెలిజెన్స్ సంస్థల వల్ల ఎంత ప్రమాదమో ఆయన ముందే పసిగట్టారు. కాని అప్పటికే ఆయన భయపడిన దానికంటే కూడా ఎక్కువగా ఒక చీకటి ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ కన్నుగప్పి వేగంగా విస్తరించిపోయింది. 5వ భాగం వ్యవస్థాగత అవినీతి, వినాశకరమైన పరిణామాలు. మరి జవాబుదారీతనం లేని ఇలాంటి ఆయుధాలను తయారుచేస్తే ఏమవుతుంది? చివరికి అవి తమ స్వంత సంస్థలపైకే, స్వంత పౌరులపైకే ఎలా తిరిగాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం వ్యూహాత్మక ఉద్రిక్తత లేదా స్ట్రాటజీ ఆఫ్ టెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఉదాహరణకు, ఇటలీలో జరిగిన హింసాత్మక కాలంలో వరుస బాంబు దాడులు జరిగాయి. దీని వెనుకున్న ఆలోచన ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో భయాన్ని సృష్టించడం. ప్రజలు భయపడిపోయి తమ స్వేచ్ఛను వదులుకుని అయినా సరే భద్రత ఉంటే చాలు అని కోరుకునేలా చేయడం. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే ఇంటెలిజెన్స్ వర్గాల మద్దతుతోనే తీవ్రవాదులు ఈ దాడులు చేశారని అక్కడి న్యాయమూర్తులు ఆరోపించారు. రక్షించాల్సిన కవచమే కత్తిలా మారింది. 10. ఇక్కడ 10 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. వ్యవస్థాగత అవినీతిపై పోరాడిన ఇన్వెస్టిగేటర్ ఆరోన్ కోన్ 10 రోజులపాటు జైలు శిక్ష అనుభవించాడు. మాఫియా డాన్ కార్లోస్ మార్సెల్లోకి ఉన్న అవినీతి సామ్రాజ్యాన్ని బయటపెట్టడానికి ఆయన ప్రయత్నించాడు. కాని కోర్టడిగినప్పుడు తన ఇన్ఫార్మర్ల పేర్లు చెప్పడానికి నిరాకరించినందుకుగాను ఆయనే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. వ్యవస్థను కాపాడాల్సిన వాళ్లే అవినీతికి ఎలా కొమ్ము కాసారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇకపోతే ఈ అవినీతి కేవలం వీధుల్లోనే ఆగిపోలేదు సుమా, న్యాయస్థానాలకి కూడా చేరింది. బ్లాక్ మార్కెట్ బేబీ స్కాండల్ దీనికొక భయంకరమైన నిదర్శనం. సెనేటర్ ఎస్టెస్ కెఫావర్ విచారణలో బయటపడిన ఒక నిజమేంటంటే, కొందరు జువైనైల్ కోర్టు న్యాయమూర్తులు చట్టం ముసుగులో ఏకంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారు. దుర్బలమైన పేద పిల్లలను లాక్కొని వారి ద్వారా డబ్బు సంపాదించారు. వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో అర్థం చేసుకోవడానికి ఇది చాలు. 6వ భాగం పరిష్కరించబడని వారసత్వం, బహిర్గతం మరియు నిశ్శబ్దం. ఇన్నేళ్లుగా అత్యంత పకడ్బందీగా దాగియున్న ఈ రహస్యాల పర్వం 1990లో ఎలా బట్టబయలైందో ఇప్పుడు చూద్దాం. 1990లో ఇటాలియన్ ప్రధాని గ్యూలియో ఆండ్రియోట్టి చేసిన ఒక ప్రకటన నిజంగా ఒక రాజకీయ భూకంపమే సృష్టించింది. నాటోతో సంబంధమున్న ఒక రహస్య సాయుధ సంస్థ దశాబ్దాలుగా ఇటాలియన్ గడ్డపై ఉనికిలో ఉంది అని ఆయన పార్లమెంట్ సాక్షిగా అంగీకరించారు. అప్పటివరకు ఇవన్నీ కేవలం కుట్ర సిద్ధాంతాలే అని కొట్టిపారేసిన యూరోప్ ప్రజలు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదొక అతిపెద్ద షాక్. మరి అసలు నిజం బయటపడ్డాక ఏం జరిగింది? ఇంటెలిజెన్స్ వర్గాలు మిలిటరీ సీక్రెట్స్ పేరిట మౌనం వహించాయి. యూరోపియన్ పార్లమెంట్ ఎన్ని నిరసన తీర్మానాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అత్యంత కీలకమైన ఆధారాలున్న ఆర్కైవ్లు శాశ్వతంగా మూసేయబడ్డాయి. ఈ ఆపరేషన్ల వెనుక ఉన్న అసలైన ఉన్నత స్థాయి అధికారుల్లో ఏ ఒక్కరూ చట్టం ముందు నిలబడలేదు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండానే ఆ అధ్యాయం అలాగే మూసివేయబడింది. చివరగా మనందర్నీ కలవరపెట్టే ఒక ప్రశ్న. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది, ఇదంతా గతమే అనుకుందాం. కాని ఆధునిక ప్రజాస్వామ్యాల నీడలో ఇంకా ఎలాంటి రహస్యాలు వెలికితీయబడటానికి వేచి ఉన్నాయో కదా. జాతీయ భద్రత పేరుతో ప్రజాస్వామ్య పారదర్శకతను ఎంతవరకు బలి ఇవ్వవచ్చు అన్నది మనం నిరంతరం ప్రశ్నించుకోవాల్సిన అంశం. అంతుచిక్కని ఈ చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ఇదే.